ఫస్ట్ టైం రంజాన్ టైంలో ఖమ్మం రోడ్లో ఇంత ఖాళీగా ఉండడం. ఇక మ్యాటర్ ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పా కదా, ఫ్యాబ్రిక్ స్టోర్‌కెళ్ళి ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత కొంచెం నా షాపింగ్ అయితే ఆల్రెడీ నేను ఆన్‌లైన్‌లో చేసేసాను. బట్ కొన్ని మన హస్బెండ్స్‌తో కొనిపించుకోవాలన్న కొన్ని ఆశ ఉంటది కదా! సో, ఈ రంజాన్‌కి ఇది తీసుకున్నాం అన్న మెమరీ కోసం అయితే నేనైతే చెప్పులు తీసుకోవడానికి ఎళ్ళాననమాట. సో, స్లిప్పర్స్ అంటే నార్మల్‌గా హెవీవి కావు. నేను ఆల్రెడీ పర్చేస్ చేసుకున్నాను ఆన్‌లైన్‌లో. నార్మల్‌గా డైలీ వేర్‌కి ఏసుకోవడానికి 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను. సో, తీసుకోవాలి అని అంటే మా ఆయనైతే ఈ షాప్‌కి తీసుకెళ్లారనమాట. సో, అంకుల్‌కి డైలీ వేర్‌యి చూపియండి అంటే ఏం చూపిస్తున్నారు తెలుసా అసలు? ఆంటీలు, అమ్మమ్మలు ఏసుకుంటారు చూసారా? అట్లా చూపిస్తున్నారనమాట. ఏంటి అంకుల్ నేనేమన్నా ఆంటీని అనుకున్నారా? కొంచెం ట్రెండీగా చూపియండి అంటే ఈ స్లిప్పర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో ఒక మిస్టేక్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా? అబ్జర్వ్ చేస్తే కామెంట్ చేయండి. అండ్ ఈ చెప్పులు ట్రై చేసి అయితే నేను ఈ ట్రెండీగా ఉన్నాయిగా అనేసి ట్రై చేశాననమాట. చాలా తకపికలాడుతున్నాను. అది తీసుకోవాలా, ఇది తీసుకోవాలని అంటే మా ఆయన దగ్గరకొచ్చి మరి ఇవి తీసుకో, అవి తీసుకో, ఇవి మంచిగుంటాయని చెప్పి మరి నాకైతే మంచిగా సెలెక్ట్ చేశారనమాట. మా ఆయన ఇంతే అబ్బా! నాకేమి నచ్చినా నచ్చకపోయినా మా ఆయన ఒక్క మాట అడగడం మాత్రం అస్సలు మర్చిపోను. నెక్స్ట్ మా వాడికైతే షూస్ తీసుకున్నాం. వాడు చూసారు కదా ఎట్ట గిజగిజ తన్నుకుంటుండో. ఈసారి షూస్ ఎంత దన్నుకున్నా రావద్దనేసి గట్టిగా గట్టి అయితే తీసుకున్నాననమాట. షూస్ అయితే ఎంత క్యూట్‌గా ఉన్నాయో. అక్కడ కూడా షాపింగ్ కంప్లీట్ చేశాక ఇక్కడ పెద్ద స్టోర్ లాగా కనపడ్డదనమాట. సో, ఇక్కడికెళ్ళాక పెద్ద హంగామా జరిగింది. దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా.